ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. బయోటెక్నాలజీ పరిశోధనలో మైలురాయి పీఎం మోదీ. తిరుమల శ్రీవారి సేవలో సినీ రాజకీయ ప్రముఖులు. ఆటోమొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామన్న సీఎం చంద్రబాబు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 10,000 మంది భారతీయుల జన్యుక్రమణ విశ్లేషణ జీనోమ్ సీక్వెనింగ్ సమాచారాన్ని గురువారం విడుదల చేశారు. జీనోమ్ ఇండియా డేటాలోని సమాచారం విడుదల బయోటెక్నాలజీ పరిషత్లో ఓ మైలురాయని పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన జినోమిక్ కాన్క్లేవ్లో వర్చువల్గా పాల్గొన్న మోదీ ఈ సమాచారాన్ని విడుదల చేశారు. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ఐబీడీసీ అధీనంలో ఉండే సమాచారాన్ని పరిశోధనా సంస్థల అనుమతిలో వినియోగించుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి వీడియో సందేశం పంపిన మోదీ ఐఐటీలు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ వంటి 20 ప్రఖ్యాత సంస్థల కృషి వల్ల ఈ సమాచార సేకరణ జరిగిందని తెలిపారు. జన్యుపరమైన వ్యాధులు, అంటువ్యాధుల చికిత్సకు, అధునాతన వైద్య విధానాల రూపకల్పనకు, వివిధ వర్గాలకు చెందిన ప్రజల జీవన విధానాలు, అలవాట్ల అధ్యయనానికి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ డేటా ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు. సిఐఐ జాతీయ కౌన్సిలింగ్ సమావేశం శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తామని, చంద్రమండలానికి వెళ్తున్నాం కానీ భూమిపైన ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నామన్నారు. కాలుష్యకారక వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలిస్తున్నామన్నారు. తెలంగాణ స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్ ఏర్పాటు చేయించామన్నారు. మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. And we have increased to 200% for cosmetic charges. All these to improve their education, their living life, and entrepreneur things. So now we are more focusing on women. My target is 1 crore. 1 crore కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయడం. So 1 crore women we wanted to make sure they're crorepati. So for a crore, this is what our target. Next 4 years I am going to implement this scheme for women empowerment in rural. Urban anyway they have their own they have their own exposure, but rural nook and corner of Telangana where tribes are there, remote areas are there, we are more focusing on rural women. Thank you. Dinesh? Thank you, Honorable Chief Minister. I think we are very much inspired by your vision and the speed of implementation. I think I wanted to cover the logistics sector and the supply chain side. As you know, there is now a lot of push of creating India as a hub for storing of spare parts and supplies to nearby countries. I think Telangana can take the lead in terms of adding and providing warehousing infrastructure and supporting that. I know you have been working separately on the logistics policy for warehousing, but this can be a special thrust which we can look at for creating this as a global storage hub for the world. The second point is you mentioned about sustainability transition. I think the biggest challenge these one vehicle, two vehicle operators face is the cost of the transition. So if the large supply chain companies can work in conjunction with the government and both finance and give them business, so that then బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తారని మండిపడ్డారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఇవాళ శుక్రవారం విశాఖపట్నంలోని వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీడియాకు వైఎస్ షర్మిల చూపించారు. అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ హేళన చేస్తూ నిండు సభలో పార్లమెంటులో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న చంద్రబాబు గారి పార్టీ టీడీపీ కానీ జనసేన కానీ అంతకుముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా మాట్లాడారా అండి? ఒక్కరైనా గొంతెత్తారా? మన రాష్ట్రంలో దళితులు లేరా? మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా? మన రాష్ట్రంలో బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని, వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో
హోంమంత్రిగా ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన ఎంపీలు, అటు లోక్సభలో అయినా అటు రాజ్యసభలోనైనా. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి 10 సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు ఈరోజు. అలాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు ఈరోజు టీడీపీ అయినా జనసేన అయినా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నిన్న మోడీ గారు వచ్చారు, ఇదే విశాఖపట్నానికి వచ్చారు. ఒక్క మాటైనా మాట్లాడారా అండి? ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా, లేకపోతే విభజన హక్కుల్లో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుంటామని చెప్పారు? ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజు మన హక్కు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నరేట్కో, క్రెడ్రాయ్ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం. మా హామీలు నమ్మారు. ఎప్పుడు చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93%, అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు. అదే సమయంలో 57% ఓట్లు కూడా వేశారు. ఆ నమ్మకంతోనే మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం. ఎటు చూసినా విధ్వంసమే, ఎటు చూసినా అంధకారమే. ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అడుగడుగునా ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం. ఆలోచించి నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు. ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి, విశ్వాసం పెరుగుతూ ఉంది. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి. ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం. ఈరోజు మీరు చూస్తున్నారు, 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా, మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే. అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు. అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, సవిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామనాయుడు, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపిచంద్ తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానికి క్రమం తప్పుకుంటూ వస్తూ ఉంటాను నేను. మరి ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని దయ వల్ల మరి కుటుంబ సమేతంగా వచ్చి మనవరాలతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం నాకు దొరకడం
నిజంగా నేను చాలా అదృష్టవంతుగా భావిస్తున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మాకు శక్తిని యుక్తిని ఇచ్చి ప్రభుత్వానికి ముందుకు నడిపించి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రరాజ్యంగా తీసుకెళ్ళడం కోసం ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, తెలుగువారి అందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముక్కోటి సందర్భంగా పవిత్రమైనటువంటి ఈరోజు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంది. పవిత్రమైనటువంటి రోజు వారిని ఒకటే కోరుకున్నాం, 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బాగా అభివృద్ధి చెందాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలు నడవాలని చెప్పి శాంతి భద్రతతో కూడినటువంటి తెలుగు సమాజం పెద్ద ఎత్తున ఎక్కడున్నా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంతో పాటు తిరుమల అంతటా 14 టన్నుల పుష్పాలు, 1.5 టన్నుల కట్ ఫ్లవర్స్ తో తోరణాలు, పుష్పాలంకరణను తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసింది. ఆలయ సమీపంలోని వైకుంఠంలో మహాలక్ష్మి విష్ణు అవతారాల్లో ఏర్పాటు చేసిన నమూనా భక్తులను ఆకట్టుకుంటుంది. పలు రకాల పుష్పాలు, పండ్లతో ఏర్పాటు చేసిన వైకుంఠం నమూనా భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీడీటీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ టీడీటీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరి, టీడీపీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి. సారీ చెప్పడానికి నమోషెందుకు? అధికారులు తప్పు చేయడంలో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బీఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. సంక్రాంతి వేడుకలను చాలా అద్భుతంగా జరుపుకుందాం అనుకున్నాను, కానీ తిరుపతి తొక్కిసలాట ఘటన వల్ల ఈసారి జరుపుకోలేకపోతున్నామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పందిరేద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ వరకే పరిమితం చేశాం. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది. అందువల్ల అందరూ డాంపెన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు. కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుందాం. కుదిరితే ఈ దసరా బాగా చేద్దాం. నన్ను మాజీ ఎమ్మెల్యే అనొద్దు, జగ్గారెడ్డి అనేది పర్మనెంట్, మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అనేది టెంపరీ. జగ్గారెడ్డి జగ్గారెడ్డి అనేది పర్మనెంట్ చూడదు ఫాస్ట్ జగ్గారెడ్డి అనేది పర్మనెంట్, మాజీ ప్రజెంట్ అనేది టెంపరీ. బయోటెక్నాలజీ పరిశోధనలో మైలురాయి పీఎం మోదీ. తిరుమల శ్రీవారి సేవలో సినీ రాజకీయ ప్రముఖులు.
ఆటోమొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామన్న సీఎం చంద్రబాబు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.